బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇది అచ్చం డార్విన్ పరిణామ సిద్ధాంతంలో చెప్పినట్టే ఉంది. తనిలా చెప్పింది 15,000 ఏళ్ల క్రితం. ఎవల్యూషనరీ మెమరీ మనం మానవ రూపాన్నే తీసుకునేలా చేస్తుంది. తన ఎవల్యూషనరీ మెమరీని పరిశీలించి మొదట మనం చేపల్లా ఉన్నామని అన్నాడు. సౌర వ్యవస్థలో పెద్ద మార్పేదన్నా సంభవిస్తే తప్ప మీరు శారీరకంగా పరిణామం చెందలేరని కూడా చెప్పాడు. చార్ల్స్ డార్విన్ 152 ఏళ్ల క్రితం, తను 200 ఏళ్ల క్రితం పుట్టాడు. కానీ 52 ఏళ్ల వయసులో తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 15,000 ఏళ్ల క్రితమే ఆదియోగి ఇలా అన్నాడు. దీన్ని జాగ్రత్తగా చూడండి. మీకు డార్విన్ పరిణామ సిద్ధాంతం గురించి ఏమన్నా తెలుసా? లేదు. ఒకప్పుడు మీరు కోతిలా ఉండేవారు. ఇది మాత్రమే కాదు, ఇంకేమన్నా తెలుసా? అంత మాత్రం తెలియడం మంచిదే. Adiyogi said, కానీ ఆదియోగి ఈ భూమి మీద మొదటి జీవం నీళ్లల్లో ఉద్భవించిందని చెప్పాడు. అయితే మీరు ఇది చాలా రకాలుగా విన్నారు. మీకు 9 అవతారాల గురించి చెప్పారా? ఆ 9 అవతారాలు ఏమిటో చెప్పగలరా? మత్స్యావతారం, లేదు దోక్కండి. కూర్మావతారం, వరాహ, లేదు నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ. 9. ఇప్పుడు మీరిది అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ప్రజలు ఈ పేర్లని వ్యక్తులన్నట్టు చూస్తున్నారు. వాటిని గుణాలుగా చూడండి. మొదటి జీవం చేప. ఇది డార్విన్ కూడా ఒప్పుకున్నాడు. అది నీళ్లల్లో ఉద్భవించింది. భూమి మీద రెండో అభివృద్ధి ఉభయచర జీవం. అదే కూర్మావతారం. సగం సేపు నీళ్లల్లో ఉంటుంది. అలాగే నేల మీద తిరగడం మొదలుపెట్టింది. తర్వాత చాలా ఇతర జీవులొచ్చాయి. కానీ తర్వాతి కీలకమైన జీవం క్షీరద జీవం. క్షీరదాల్లో మొదటిది అడవి పంది. ఈరోజు కూడా మీరు చూస్తే రాజస్థాన్లో అడవి పందులున్నాయా? అడవి పంది లేదా పంది మీరు చూసే జంతువుల్లో అత్యంత భౌతికమైన జంతువు. అంటే అది శరీరంలో బాగా పాతుకునుంటుంది. ఎంతగా అంటే జనం అడవి పందిని వేటాడడానికి వెళ్ళినప్పుడు దాన్నంత సులభంగా చంపలేరు. మేమున్న చోట వర్షారణ్యం పక్కన అక్కడ గిరిజన గ్రామాలున్నాయి. స్కూల్కెళ్లే ఈ పిల్లలు 10-12 ఏళ్ల పిల్లల గురించి చెప్తున్నా. తిరిగొస్తున్నప్పుడు ఒక జింక కనిపిస్తే కర్రలు తీసుకుంటారు. ఎక్కడో కర్రలు ఏరుకుని జింకను కొట్టి చంపేస్తారు. స్కూల్ పిల్లలు చిన్న కర్రలతో. మిగతా క్షీరదాల నిర్మాణం కూడా అలా ఉంటుంది. మీరు కూడా తలపై ఒక్కటిస్తే చచ్చిపోతారు. కానీ అడవి పంది అలా కాదు. అది సులభంగా చావదు. ఎందుకంటే అది దాని భౌతికతలో చాలా బలంగా పాతుకునుంటుంది. ఈ రోజుకి ఎవరైనా అతిగా భౌతికంగా ఉంటే వాడు పందిలా ఉన్నాడంటారు కదా. because ఎందుకంటే పంది మితిమీరిన భౌతికత్వానికి గుర్తు. అందుకే తను చెప్తున్న మొదటి క్షీరదం అడవి పంది. తర్వాతేమిటి? నరసింహ, సగం మనిషి సగం జంతువు. తర్వాత వామన, మరుగుజ్జు మనిషి. తర్వాత పూర్తి మనిషి పరశురాముడు. కాని అస్థిరమైన భావోద్వేగాలు కలవాడు. తన తల్లి తలనే నరికేశాడు. తర్వాత రాముడు, శాంతమూర్తి. తర్వాత కృష్ణుడు, ప్రేమస్వరూపి. తర్వాత బుద్ధుడు, ధ్యానమూర్తి. తర్వాత ఓ మార్మిక వ్యక్తి రావాలి. అందరూ అది నేనే అంటున్నారు.
మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇవి వ్యక్తుల గురించి కాదు. ఈ వ్యక్తులు మనం చెప్పే ఆ గుణాలకి ప్రతీకలు. that we are talking about. జీవం ఈ విధంగా పరిణామం చెందింది. ఇది నన్ను నమ్మండి, ఇది అచ్చం డార్విన్ పరిణామ సిద్ధాంతంలో చెప్పినట్టే ఉంది. తనిలా చెప్పింది 15,000 ఏళ్ల క్రితం. తను గలపగోస్ దీవులకెళ్ళి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసి చెప్పలేదు. కళ్ళు మూసుకుని కూర్చుని అదంతా చూశాడు. దీనిలోకి తగినంత లోతుగా వెళ్తే ఇందులో ఎవల్యూషనరీ మెమొరీ ఉంటుంది. If there was no evolutionary memory, మీరు పురుషుడైతే మీరు పుచ్చకాయ తింటే అది కాసేపట్లో పురుషుడిగా అవుతుంది, అవునా? మీరు స్త్రీ అయితే మీరు పుచ్చకాయ తింటే అది స్త్రీగా అవుతుంది. ఒక ఆవు పుచ్చకాయ తింటే అది ఆవుగా అవుతుంది. ఇలా జరగడానికి కారణం ఇక్కడ ఎవల్యూషనరీ మెమొరీ ఇంకా జెనెటిక్ మెమొరీ అనేవి ఉన్నాయి. ఎవల్యూషనరీ మెమొరీ మనం మానవ రూపాన్నే తీసుకునేలా చేస్తుంది. హఠాత్తుగా తెలివైన పుచ్చకాయని తిని కన్ఫ్యూజ్ అయి ఆవుగా మారిపోరు. అలాంటిదేం జరగదు, సరేనా? అలాగే జెనెటిక్ మెమొరీ ఉంటుంది. అది స్పష్టంగా చెప్తుంది ఇది స్త్రీ శరీరం, ఏం తిన్నా అది స్త్రీగానే మారుతుంది, పురుషుడిగా మారదు. ఎందుకంటే జెనెటిక్ మెమొరీ చెదరకుండా ఉంది. ప్రజలు జెనెటిక్ ఇంజనీరింగ్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఒకసారి మొక్కల్ని జంతువుల్ని మార్చుతూ పోతే ఆపై అది మీ దగ్గరకు వస్తుంది. then it'll come to you. అప్పుడు మనకు తెలీదు. ఏదన్నా తప్పు చేస్తే మీరు మళ్ళీ సగం మనిషి సగం జంతువు అయిపోతారేమో, ఏమవుతుందో తెలీదు. అందుకే జెనెటిక్ ఇంజనీరింగ్కి ఈ వ్యతిరేకత. ఎందుకంటే మూల పదార్థంతో ఆటలాడడం మొదలు పెడితే ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకంటే మనం దాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. తన ఎవల్యూషనరీ మెమొరీని చూసి మొదట్లో చేపల్లా ఉన్నాం, ఆ తర్వాత ఇది అని 9 రూపాలు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నాక ఈ మానవ రూపం తీసుకున్నాక ఇక్కడి నుంచి పరిణామం చెందాలంటే చైతన్యంలో మాత్రమే పరిణామం చెందగలరు. శారీరక పరిణామం ఇక్కడితో పూర్తయింది. అలా ఎందుకో చెప్పే ఓ సంపూర్ణ గణితం ఉంది. మీ శారీరక పరిణామం ఎందుకు పూర్తయిపోయిందో చెప్పేది. దీనికి చాలా అంశాలున్నాయి. గణితంలోకి వెళ్ళను. కొందరు స్త్రీలు తల ఊపారు, వద్దు గణితం వద్దు అని. కానీ గణితం లేనిదే మానవికత లేదు. సరళంగా చెప్పాలంటే మీరిప్పుడు ఇలా ఉన్నారంటే అది మీలో ఉన్న వివిధ రకాల జ్ఞాపకాల సంక్లిష్టమైన కలయిక వల్ల వచ్చిన ఫలితం. మీకిలాంటి శరీరం ఉండటానికి కారణం ఎవల్యూషనరీ ఇంకా జెనెటిక్ మెమొరీలు. మీకిది ఇష్టం, అది ఇష్టం లేదు. ఎందుకంటే వివిధ స్థాయిల అచేతన, ఉపచేతన, కర్మ సంబంధమైన ఇంకా ఇతర రకాల మెమొరీల వల్ల మీ ఇష్టాయిష్టాలపై చాలాసార్లు మీకు నియంత్రణ ఉండదు. ఇష్టాయిష్టాలను అధిగమించడానికి చాలా కృషి చెయ్యాలి. ఎందుకంటే మెమొరీ మీ గురించి ప్రతిదాన్ని నిర్ణయిస్తుంది. అందుకే పరిణామం అన్నప్పుడు ఒక విధంగా మనం మాట్లాడుతున్నది మెమొరీల ఆట గురించి, అలాగే అనుభవాల నిర్మాణం ఇంకా వివిధ స్థాయిల్లోకి ఎదగడం గురించి. మీరు కృషి చేయడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని పరిమితం చేసే ప్రతిదాన్ని దాటొచ్చు అంటున్నాడు. ఒక విషయం ఏమిటంటే మీ భౌతిక శరీరం ఇంతకు మించి మారటానికి రూపొందలేదు. ఎందుకంటే ఈ సౌర వ్యవస్థలో ఈ విషయం కూడా చెప్పాడు. సౌర వ్యవస్థలో పెద్ద మార్పేదన్నా సంభవిస్తే తప్ప మీరు శారీరకంగా పరిణామం చెందలేరు అన్నాడు. సహజంగానే వాళ్ళిలా అడిగారు, మీరు చాలా అర్థం చేసుకున్నారు, కానీ మా బుర్రలు తట్టుకోలేకపోతున్నాయి, దీన్ని కొంచెం పెంచుకోవచ్చా అన్నారు. లేదు అని వేరే విధంగా చెప్పాడు. కానీ నేటి ఆధునిక న్యూరో సైంటిస్టులు ఇలా చెప్తున్నారు, మీ మెదడు శరీరంలో పుట్టే శక్తిలో 20% వాడేస్తుంది. ఇంత చిన్నదైన చాలా చిన్నదిగా చూపిస్తున్నానా? ఓకే, సరే, అది ఇంతే ఉన్నా తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం గాలే. అయినా శరీరంలో పుట్టే శక్తిలో 20% వాడేస్తుంది.
మిగతా శరీరం ఇంత పెద్దది, మిగిలిన 80% వాడుతుంది. కాబట్టి మీరు మీ తెలివిని పెంచాలని మెదడు సైజు పెంచితే దానికి కావలసిన శక్తిని శరీరం ఇవ్వలేదు. కాబట్టి మెదడు సైజు పెంచలేం. దీన్ని చేయటానికి మరో మార్గం అదే సైజులో ఎక్కువ న్యూరాన్లను పెట్టడం. అప్పుడు మెరిసే తెలివితేటలు రావచ్చు. కానీ చాలా క్రాస్ కనెక్షన్లు, ఎప్పుడూ కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా చపలంగా ఉంటారు. మీలో కొందరింట్లో ఇలాంటి పిల్లలుండొచ్చు. చాలా చపలంగా ఉంటారు. తెలివైన వాళ్లే, కానీ అన్ని చోట్ల తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ల మెదడులో మరీ ఎక్కువ న్యూరాన్లు నిండిపోయాయి. వెంటనే వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళు 3 అక్షరాల పేరేదో ఇస్తారు. ADD, ADY, XYZ, ఏదో ఒకటి, MNOP. లేదు, మందులు మొదలు పెట్టద్దు. మీరేం చెయ్యాలంటే, అలాంటి పిల్లలుంటే కొంత సమయం వెచ్చించి వాళ్ళని ప్రకృతిలో నడిపించాలి. 3 రోజుల ఎడారి ట్రెక్కి తీసుకెళ్ళాలి. ఎక్కడైనా ఈతకెళ్ళాలి. ప్రకృతికి, శారీరక శ్రమకి గురి చెయ్యాలి. అప్పుడు శరీరం తనంతట తానే చక్కబడుతుంది. అదనపు న్యూరాన్లను తీసేసి తన సమతుల్యతకొస్తుంది. come to its own balance. మందులేస్తే మీరు అర్థం చేసుకోవాలి, మీరు వేసే ఏ మందుకి నిర్దిష్ట చోటుకెళ్లే తెలివి లేదు. అది అంతటా పాకుతుంది. It goes everywhere. వాళ్ళు మెదడులో కొంత భాగాన్నే మందగింపజేయలేరు. మొత్తం మెదడుని మందగిస్తారు, మొత్తం శరీరాన్ని. ఇలా పిల్లల జీవితాన్ని చాలా చిన్నప్పుడే పాడు చేస్తారు. ఎవరో మందులు ఇవ్వాలని తొందరపడటం వల్ల. సరే, తను ఈ అంశాన్ని అందించాడు. కృషి చెయ్యడానికి సిద్ధంగా ఉంటే మీరు అన్ని పరిమితుల్ని దాటొచ్చు. ప్రకృతి మనకి పెట్టిన పరిమితులు ఏవైనా సరే వాటన్నింటినీ దాటొచ్చు, కృషి చేయడానికి సిద్ధంగా ఉంటే. ఆదియోగి వాళ్లకు చెప్పింది ఇదే. ఆపై పద్ధతులు ఇవ్వడం మొదలుపెట్టాడు, తమ ప్రస్తుత పరిమితుల్ని అధిగమించే పద్ధతుల్ని. జనం మేముండేదిలానే అనుకుంటారు ఇప్పటికీ కదా. మేముండేదిలానే. లేదు లేదు లేదు, మీరుండేది ఇలానే కాదు. దురదృష్టవశాత్తు మిమ్మల్ని మీరు ఆ విధంగా చేసుకున్నారు. కానీ మిమ్మల్ని మీరు ఇంకా గొప్పగా, మరింత గొప్పగా చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా. ఇది గమనించారా? మీరు ఒకే రోజులో కొన్నిసార్లు అద్భుతంగా ఉంటారు, కొన్నిసార్లు భయంకరంగా ఉంటారు. హలో, చాలామంది భయంకరమైన వాళ్ళున్నారు. నేనేం చెప్తున్నానంటే, మీరెప్పుడూ అది మీకు జరిగిందనుకుంటారు. లేదు లేదు, మిమ్మల్ని మీరు అద్భుతంగా చేసుకోవచ్చు, భయంకరంగానూ చేసుకోవచ్చు కదా. అలాగే పరిమితులకు లోబడి ఉండొచ్చు, పరిమితుల్ని అధిగమించొచ్చు. మొట్టమొదటిసారిగా తన ఈ విషయాన్ని మానవాళికి చెప్పాడు. తర్వాత ఈ భూమి మీద ప్రతి జీవి కాలక్రమేణా కృషితో తన పరిమితుల్ని అధిగమించి ఎలా పరిణామం చెందిందో చెప్పాడు. లేదా మరోలా చెప్పాలంటే 15,000 ఏళ్ల క్రితమే ఆయన పరిణామ సిద్ధాంతాన్ని చెప్పాడు. For more videos like this, subscribe Big TV channel.